రైట్ చూస్తున్నాం. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించి కూడా కృష్ణ మనకు లైవ్ అందిస్తూ ఉన్నారు. సో ఒక్కసారి మనం ఇదే అంశానికి సంబంధించి కూడా అమరావతికి వెళ్దాం. అమరావతిలో దీని తర్వాత ఏం జరగబోతుంది అనేది. రామారావు చూశారు కదా, సుప్రీంకోర్టు 3 వారాల్లోగా లొంగిపోవాలని చెప్పి కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ కేసులో? శ్రీహరి, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు మాత్రం సిఐడి మాజీ చీఫ్ సంజయ్, సీనియర్ ఐపీఎస్ అధికారి సంజయ్ లొంగిపోవాల్సిందే. ఎందుకంటే ఆయనకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తే ఆ ముందస్తు బెయిల్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆయన 3 వారాల్లోపు లొంగిపోవాల్సిందే, ఆయనకు వేరే ఆల్టర్నేటివ్ కూడా లేదు. అయితే మొత్తంగా అయితే మాత్రం ఈ కేసుకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ఇందులో ఉన్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదిక కూడా ఇచ్చింది. ఏంటి అని అంటే, సిఐడి చీఫ్గా సంజయ్ ఉన్నప్పుడు ఆయన ఎస్సీ ఎస్టీలకి ఆ చట్టం మీద అవగాహన కల్పించేందుకు జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించాలి అని చెప్పి కూడా ఒక సంస్థలకి టెండర్లు ఇవ్వాలి అని చెప్పి నిర్ణయించారు. అయితే ఈ టెండర్లు ఇవ్వకముందే ఈ దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో కేవలం 2 జిల్లాలు మినహా మిగతా 24 జిల్లాలే పోలీసు యంత్రాంగమే మొత్తం ఈ సదస్సులకి అరేంజ్మెంట్స్ అన్నీ చేసింది. పైగా టీ అండ్ స్నాక్స్తో పాటు అక్కడ ఉండే ఫర్నిచరు మొత్తాన్ని కూడా వాళ్లే అరేంజ్ చేశారు. కానీ 24 జిల్లాల్లో సదస్సులు నిర్వహించినట్టు, మొత్తం అంటే 26 జిల్లాల్లో కూడా సదస్సులు నిర్వహించినట్టు కూడా ఒక నివేదికను తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,19,00,000 డ్రా చేశారు. కానీ అక్కడ జరిగింది మాత్రం కేవలం 2 జిల్లాల్లో మాత్రమే వీళ్ళు విడిగా నిర్వహించారు. అంతకు మించి ఎక్కడా జరగలేదని, కేవలం దానికోసం ఆయన ఖర్చు 3,10,000 అని చెప్పి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో పాటు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మరికొన్ని కీలక సాక్ష్యాలను కూడా సేకరించింది. ఏంటి అని అంటే, ఆయా జిల్లాల్లో ఎవరైతే ఈ ఎస్సీ ఎస్టీ చట్టం మీద అవగాహన సదస్సుకు వచ్చారో వాళ్ళు దీనికి సంబంధించి ఎప్పుడు మీరు వచ్చారా, మీకు ఎవరు ఇక్కడ అరేంజ్మెంట్స్ చేశారా అని చెప్పి సాక్ష్యాలను కూడా సేకరించింది. అదేవిధంగా ఈ సదస్సులన్నీ ముగిసిన తరువాత ఎంఓయూ కుదుర్చుకోవటం, అంటే ఈ సదస్సులు నిర్వహించి అవగాహన కల్పించడం కోసం, ఆ చట్టం మీద అవగాహన కల్పించడం కోసం ఇదంతా కూడా చేశారు అని చెప్పి ఎంఓయూ కుదుర్చుకున్నారు. ఈ సదస్సులన్నీ జరిగిపోయిన తర్వాత అనేది కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కనుగొంది. దీంతో పాటు ఆయన ఫైర్ సర్వీసెస్ డీజీగా పనిచేసిన సమయంలో కూడా అక్కడ ఫైర్ సర్వీసెస్కి సంబంధించి అనుమతులు, భవన నిర్మాణాలు కానీ లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్కి అనుమతులు ఇచ్చేందుకు కూడా ఒక దీన్ని ఏర్పాటు చేసి, అంటే ఒక టెండర్ని ఫ్లోట్ చేశారు. ఆ టెండర్లో కూడా పూర్తి స్థాయిలో అంటే వర్క్ చేయకుండానే నిధులు విడుదల చేశారు అనేది మరొక ప్రధానమైన అభియోగంగా ఉంది. దీని మీద కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఒక నివేదిక ఇచ్చింది. ఈ 2 నివేదికలను పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసు మీద వెంటనే కేసు నమోదు చేయాలి అని చెప్పి ఏసీబీని ఆదేశించింది. అవినీతి నిరోధక చట్టం కింద కూడా ఈయనపై కేసు నమోదు చేశారు. దీనికి ఈ కేసు నమోదు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుమతి కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన విచారణకు పిలిచినప్పటికీ కూడా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలోనే సిఐడి చీఫ్ సంజయ్ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలి అని చెప్పి కూడా హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో చాలా ప్రొలాంగ్డ్ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా 49 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపైనే సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. మొత్తంగా చూస్తే మాత్రం ఈ కేసు వ్యవహారంలో మాత్రం అవినీతి జరిగినట్టు కూడా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనేది సుప్రీంకోర్టు అభిప్రాయపడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆయన ఇప్పటికీ ఇంకా సర్వీస్లో ఉన్నారు. బట్ ఆయన సుప్రీంకోర్టు 3 వారాల్లో లొంగిపోవాలి అనే ఆదేశాలు జారీ చేయడంతో ఆయన తప్పనిసరిగా లొంగిపోవటం మినహా ఆయనకు మరో ప్రత్యామ్నాయం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వైసీపీ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడి లేకపోతే ప్రభుత్వ నిబంధనల్ని లేకపోతే ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ని కూడా తుంగలో తొక్కి వ్యవహరించారో అటువంటి వాళ్ళ మీద దృష్టి సారించి విజిలెన్స్ విచారణకు ముందు ఆదేశించింది. ఇందులో భాగంగానే మనం చూసాం, విజయవాడలో అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయుల్ని కూడా ముంబై నటి జిత్వానీ కేసులో అరెస్ట్ చేశారు. దాంతోపాటు విజయవాడ సిపిగా ఉన్న కాంతిరాణా టాటా, అదేవిధంగా అప్పుడు డీసీపీగా ఉన్న విశాల్ గున్నీపై కూడా కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఈయన పిఎస్ఆర్ ఆంజనేయులకి అరెస్ట్ అయినప్పటికీ ఆయనకి ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ ఇచ్చారు. మళ్ళీ 2వ ఐపీఎస్ అధికారి ఈయన ఇప్పుడు అరెస్ట్ కాబోతున్నారు. రామారావు, సో ముఖ్యంగా ఈ కేసు సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా మనం చూస్తే గతంలో అనేక అవకతవకలకి ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో వీరిపైన విజిలెన్స్ నివేదిక కూడా వచ్చింది. తర్వాత ఏసీబీ
సెక్షన్స్ కింద కూడా ఆయన మీద కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. సీనియర్ ఐపీఎస్గా ఉన్నటువంటి ఈయన చేసినటువంటి వ్యవహారాలపైన ప్రస్తుతం విచారణకు కూడా కోరితే విచారణకు హాజరు కాకుండా ఆయన ముందస్తు బెయిల్ కూడా పొందారు. సో కాబట్టి ఇక సంజయ్కు ఉన్నటువంటి సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కూడా ఈరోజు ఇచ్చినటువంటి ఆదేశాలు అయితే మాత్రం చాలా